హలో అండి. నమస్తే. కథామృతం ఛానల్‌కి స్వాగతం. నవల పేరు 'తెల్ల గులాబీ', రచన మీరా లక్ష్మి గారు. ఈ నవల ఫుల్ నవల అప్లోడ్ చేయట్లేదండి. భాగాలుగా పెడుతున్నాను. తప్పకుండా వినండి. హలో హలో సులోచన, నేనోయ్ కరుణని. ఎన్నాళ్ళకి కరుణించావు? ఒక శుభవార్త. కరుణ గొంతులో సంతోషం ఉరకలు వేసింది. నాకు ఉద్యోగం దొరికింది. నిజంగా? ఎక్కడా? ఏ ఉద్యోగం? తనకి పెద్ద ప్రమోషన్ వచ్చినంత సంబరంగా అడిగింది సులోచన. అన్నీ ఫోన్లో చెప్పేస్తే సంతోషించేద్దామనుకుంటున్నావు కదూ? అదేం కుదరదు. నువ్వు తిన్నగా మా ఇంటికి వచ్చేయి, అప్పుడు చెప్తాను. అదేం కుదరదు. ఇదిగో కరుణ, నువ్వు మా ఇంటికి వస్తున్నావు. లేదు, నువ్వే మా ఇంటికి వస్తున్నావు. ఆహా, అప్పుడే చెప్పిన మాట వినటం మానేసావన్నమాట. ప్లీజ్ సులోచన, అమ్మకి ఈ వార్త ఎంత తొందరగా చెప్దామా, ఆవిడ కళ్ళల్లో వెలిగే కాంతిని ఎప్పుడు చూద్దామా అని నా మనసు తహతహలాడుతుంది. నిజమే, కాదన్ను కరుణ. నేను చెప్పినట్టుగా నువ్వు ఇక్కడికొచ్చేయి. ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళదాం. ఆంటీ కళ్ళల్లో వెలిగే ఆ సంతోషం నాకు చూడాలని ఉంది. వస్తావు కదూ? తమరు చెప్పాక తప్పుతుందా? అది బుద్ధిమంతుల లక్షణం అంటే. కరుణ మంచమ్మాయి, పెద్దవాళ్ల మాట వింటుంది. సులోచన మహా పెంకి అమ్మాయి. అందర్నీ తను అనుకున్నట్టుగా ఒప్పించేస్తుంది. నిజంగా? కాదు, అబద్ధంగా. నిజంగానా? ఇద్దరూ నవ్వుకున్నారు. 15 రోజుల నుండి ఎందుకు కనపడటం లేదని సులోచన అడిగింది. 15 రోజులుగా సులోచన్ని ఎందుకు కలవలేదో కరుణ టూకీగా చెప్పింది. మా అమ్మ పూజలు ఫలించి ఇన్నాళ్లకు దేవుడు కరుణించాడు. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? తెలుస్తుందిలే. ఎంత సంతోషంగా ఉన్నావేంటి? ఉత్సాహంగా అడిగింది. చెప్పుకో చూద్దాం. మాటల్లో వర్ణించలేనంత, నువ్వు ఊహించలేనంత నవ్వింది కరుణ. ఆ నవ్వులో కొత్త రాగాలు పలికాయి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కరుణ. నువ్వింత హాయిగా నవ్వి ఎన్నాళ్ళో అయినట్టుగా ఉంది. నిజం, నాకే అలా అనిపిస్తుంది. ఈ సంతోషం ఎవరితో అయినా పంచుకుంటే గాని నాకు తృప్తిగా అనిపించేలా లేదు. సులోచన, నీ పని ఇంతసేపు పాడు చేశాను. ఇక ఫోన్ పెట్టైనా? వద్దు, మెళ్ళ వేసుకో. ఇద్దరూ నవ్వుకున్నారు. కరుణ ఫోన్ పెట్టి టెలిఫోన్ బూత్లోంచి బయటికి అడుగు పెట్టిందల్లా క్షణం ఆగిపోయింది. ఒక వ్యక్తి అసహనంగా నమిలి మింగేసేంత కోపంగా చూస్తున్నాడు. కరుణ బయటికి రావటమే తడువు. విసురుగా లోపలికెళ్ళాడు. బూత్లోకెళ్ళిన అతను సరిగ్గా అప్పుడే విసురుగా తల తిప్పాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. జుట్టు రేగి ఉంది. బట్టలు మాసిపోయి ఉన్నాయి. మంచి ఆజానుబాహు, చామన ఛాయ అయిన హుందా అయిన విగ్రహం. కానీ ఆ కళ్ళల్లో కాంతి లేదు. విసుగు, కోపం, చిరాకు ఉన్నాయి. ఆ సమయంలో అతను పలకరిస్తే కరిచేలా ఉన్నాడు. అతని అవతారం చూసి అతనికి సారీ చెప్పాలనే అభిప్రాయం మార్చుకుని గిర్రున వెనక్కి తిరిగి అడుగులు వేయసాగింది. ఇంట్లోంచి బయలుదేరినప్పుడు టకటకా కొట్టుకున్న గుండెలిప్పుడు కుదుటపడ్డాయి. ఇంటికి వెళ్తూ తల్లికి పళ్ళు తీసుకెళ్తే బాగుంటుందనిపించింది. భుజానికి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ తెరిచి ఎంత డబ్బుందోనని చూసింది. 10 రూపాయలున్నాయి. ఇంకా 10 రోజులు గడవాలి. ఉదయం సినిమాకెళ్తానంటే డబ్బులివ్వలేదని అలిగి అన్నం మానేసిన రాము కళ్ల ముందు మెదిలి మనసు మూగబోయింది. పోనీ ఒక్క నెల ఎలాగో అలా ఓపిక పడితే ప్రతి అతి చిన్న ఖర్చుకి ఇలా వెనకాడక్కర్లేదు. తోటి పిల్లలంత అపురూపంగా రాముని చూడకపోయినా కనీసం సెలవుల్లో ఒక్క సినిమాకు కూడా వెళ్ళొద్దని వాణ్ణి కళ్ళేర చేసి బాధించక్కర్లేదు. ముందు 2 పూటలా డాక్టర్ చెప్పినట్టు మింగితే త్వరగా అయిపోతుందేమోనని అమ్మ భయపడక్కర్లేదు. ఏదో గుట్టుగా కాలక్షేపం చెయ్యొచ్చు అని తన్ను తాను ఓదార్చుకుని అప్పటికి తల్లికి పళ్ళు కొనాలనే అభిలాషని అణుచుకుంది. కరుణ సులోచన ఇంటికి వచ్చేసరికి అప్పటికే సులోచన కరుణ కోసం ఎదురు చూస్తుంది. కరుణను చూడగానే ఏమిటింత ఆలస్యం అని అడిగింది. కరుణ ముఖం వాడిపోయి అలసటగా ఉండటం చూసి ఏమిటలా ఉన్నావు? అప్పుడే మీ బాస్తో యుద్ధం చేశావేంటి అంది నవ్వుతూ. బస్సులో జనంతో యుద్ధం చేశాను అంది అలసటగా కుర్చీలో కూర్చుంటూ. సులోచన లోపలికెళ్ళి 2 గ్లాసులతో చల్లని షర్బత్ తీసుకొచ్చి కరుణకు ఒక గ్లాస్ అందించి తనొకటి తీసుకుని కరుణకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. షర్బత్ తాగాక కరుణ ప్రాణం కొంచెం కుదుటపడింది. 1 నెల జీతం అందుకోగానే రాముకు సినిమాకి వెళ్ళటానికి డబ్బులిస్తూ కూల్ డ్రింక్కి కూడా డబ్బులు ఇవ్వాలి. పాపం స్కూల్ నుండి రాగానే రోజు
బజార్లో ఉండే కూల్ డ్రింకుల పేర్లన్నీ ఒకసారన్నా వల్లె వేస్తాడు. అలా ఆ పేర్లు చెప్పడంతోనే వాటిని వాటిని తాగిన తృప్తిని పొందుతాడు. ఏ లోకంలో ఉన్నావు? సులోచన కరుణ చేతి మీద ఒకటేస్తూ అడిగింది. కరుణ ఉలికిపాటుగా చూసింది. నీ లోకంలోనే ఉన్నాను నవ్వింది. తెలుస్తూనే ఉంది. ఉద్యోగం దొరికిన ఆనందం ఫోన్లోనే గాని ముఖంలో కనపడటం లేదేమిటి? కరుణ, నువ్వెంతో ఆనందంగా ఉంటావని ఊహించాను. నిజంగా చాలా ఆనందంగా ఉన్నాను సులోచన. ఆనందం ఎక్కువ అయితే కూడా కష్టమే అనిపిస్తుంది. అది అందనంత వరకు ఎంతో అందంగా కనపడుతుంది కరుణ. అసలు ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తామా అన్న సందేహంలో రోజులు భారంగా గడుపుతుంటే హఠాత్తుగా మనం కోరుకున్న ఆనందం అనుభవంలోకి వచ్చేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. నిజంగా ఎవరి మాటో ఏమో కానీ ప్రస్తుతం నా పరిస్థితి అలాగే ఉంది. నిజమే, సంతోషంలో ఆనందంలో ఈ అనుభవం చాలా గొప్పది కరుణ. కోరుకున్న వెంటనే ప్రతిదీ అయిపోతుంటే దానిలో ఉండే ఆనందం అంత గొప్పగా ఉండదు. పైపెచ్చు ఎప్పుడైనా ఏ చిన్న పని అవకపోయినా చెడ్డ చిరాకు కోపం వచ్చేస్తుంది. అలా ప్రతిదీ అనుకున్న వెంటనే జరిగించుకునేవాళ్ళు దేనికి తట్టుకోలేరు. చిన్న సమస్య ఎదురైతే తల్లకిందులైపోయి వాళ్ళ దరిదాపుల్లో ఉన్న వాళ్ళకి ఆడనివ్వరు. అప్పుడు ఆనందంలో ఉండే విలువ, సంతోషం అలాంటి వాళ్ళకి తెలియవు. నిజం అన్నట్టు చిరునవ్వుతో చిన్నగా తలాడించింది కరుణ. ఇక వెళదాం అంటూ లేచి నిలబడింది కరుణ భుజానికి బ్యాగ్ తగిలించుకుంటూ. సులోచన లోపలికెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంది. అందులోంచి 5 పదులు తీసి కరుణకిస్తూ అంది. కరుణ, ఇప్పుడు అప్పు చేయటానికి భయం లేదుగా, ఇవి దగ్గరుండని. కరుణ తల తిప్పి సులోచన కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో తన పట్ల అభిమానం, ఆప్యాయత, మమకారమే ఉన్నాయి కానీ అడగకుండానే డబ్బు ఇస్తున్నానన్న గర్వం కానీ అహంకారం కానీ లేవు. ఆ చూపులు బాధపడేవారిని ఓదార్చి సేద తీర్చేవిగా ఉన్నాయి. కరుణ సులోచన కేసి కృతజ్ఞతగా చూసింది. నీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అంది. ఇదిగో, ఇంకా ఇలాంటి మాటలే మాట్లాడావంటే నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తే నేను ఆట్టే మంచిదాన్ని కాను, తెలుసా? నా చిన్నప్పటి నుంచి ఈ మాట వింటున్నాను, కానీ నీకు కోపం రాగా ఎప్పుడూ చూడలేదే అమాయకంగా అంది. మన పరిచయం అయ్యి 2 ఏళ్లేగా. నువ్వు పుట్టినప్పటి నుంచి ఎలా చూసావు? ఊహించాను. ఇంకెప్పుడు అలా ఊహించకు. నాకు కోపం తెప్పించకు. ఇంక రుణం అంటావా? సమయం వచ్చినప్పుడు ఆ రుణం నేను వసూలు చేస్తాను. నువ్వేం దిగులు పడకు గంభీరంగా అంది. ఎస్ మేడం, అది బుద్ధిమంతుల లక్షణం అంటే. ఆ డబ్బు కరుణ బ్యాగులో కుక్కుతూ పద అంది. కరుణ తల్లికి పళ్ళు, రాముకి స్వీట్లు తీసుకుంది దారిలో. అంత దూరంలోంచి కరుణను చూసి రాము ముఖం మరోవైపు తిప్పుకున్నాడు. కరుణ వాడి కోపానికి నవ్వుకుంది. హీరో గారు అలిగినట్టున్నారే సులోచన అంది. ఫ్రెండ్స్తో సినిమాకి పంపలేదని కోపం వచ్చింది. నవ్వింది కరుణ. సులోచన నవ్వలేదు. రాము ఇంటర్ చదువుతున్నాడు. పరిస్థితులు అర్థం చేసుకునే వయసి. ఎవరికి వారే పరిస్థితులను అర్థం చేసుకోకుండా అలిగితే కరుణ ఒక్కటి ఏం చేయగలదు అనుకుంది. నీ మీద అలిగితే నువ్వు ఒక్కదానివి ఏం చేయగలవు అంది. అవన్నీ వాడికేం తెలుస్తాయి సులోచన. తోటి పిల్లలందరూ వెళుతున్నారు, నేను పంపలేకపోయాను. అందరిలా వెళ్ళలేకపోయానే అన్న బాధకి వాడు తట్టుకోలేకపోయాడు. అవును, అన్నీ నువ్వొక్కదానివే అర్థం చేసుకోగలవు. మీ అమ్మగారు అర్థం చేసుకున్నా ఏం చేయలేరు. రాము చిన్నపిల్లాడు, అక్కయ్య అమాయకురాలు, పెద్దక్కయ్యలకి సంసార బాధ్యతలు, నాన్నగారు సంసారాన్ని పట్టించుకోరు. తండ్రి ప్రసక్తి వచ్చేసరికి కరుణ మనసు ఒక్కసారిగా చేదు తిన్నట్టుగా అయిపోయింది. అసలు ఉదయం నుండి తండ్రి తలపుల్లోకి రాకుండా జాగ్రత్త పడింది. కరుణ, రాము అంటే నాకు ద్వేషం లేదు. కానీ ఒకటి చెప్తాను, జ్ఞాపకం ఉంచుకో. ఇప్పుడు రాము చిన్నపిల్లవాడు. ఈ ఇబ్బందులు వాడికేం తెలుస్తాయి? తోటి పిల్లలతో సరదాగా తిరగాలని వాడికి మాత్రం ఉండదా అని జాలిపడితే ఆఖరికి అది వాడిలో మొండితనంగా పట్టుదలగా మారిపోవచ్చు. ఈరోజు సినిమాకు డబ్బులు ఇవ్వలేదని అలిగి నిన్ను చూస్తూనే ముఖం తిప్పుకున్నాడు. వచ్చే సంవత్సరం డిగ్రీలో అడుగు పెడతాడు. ఇక్కడ ఇంకా జల్సాగా తిరిగేవాళ్ళుండొచ్చు. నీకు ఎంత ఉద్యోగం దొరికినా వాడు అడిగిందల్లా అమర్చగలవా? నీది చిన్న వయసేగా. నీకు ఏ కోరికలు కలగవేం? దేనికి సరదా పడవేం అంది సులోచన. సులోచన చెప్పింది అసందర్భంగా అనిపించకపోయినా రాము పరిస్థితులు అర్థం చేసుకోకుండా పేచీ పెడతాడని అనిపించలేదు. సులోచనకి తన మీదుండే వెర్రి అభిమానంతో అలా భయపడుతుందంతే.
అనిపించింది. ఈసారే ఎందుకో వాడికి కోపం వచ్చింది. ఎప్పుడూ ఏమీ అడగడు. వాడి కోరికలు తీర్చేవారు ఎవరు? కరుణ ఇంట్లోకి అడుగు పెడుతూనే, అమ్మ, నాకు ఉద్యోగం వచ్చింది అంటూ తల్లి మంచం దగ్గరికి వెళ్ళి తల్లి ఒడిలో చేతులు వేసింది. ఆ మాట వింటూనే సావిత్రి కళ్ళల్లో సంతోషం పొంగులా వచ్చింది. మళ్ళీ అంతలో విషాదం నీలి నీడల్లా తారట్లాడి మాయమైంది. సంతోషం తల్లి, నిన్నటి నుండి నీ ఆరాటం ఆతృత చూసి ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడ్డాను. కరుణ తల ప్రేమగా నిమురుతూ అంది. అమ్మ, అక్కేది? శుభ కోసం తల తిప్పి చూస్తూ అడిగింది. పడుకుంది. ఆవిడ మెల్లగా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పు కరుణకేవో సందేహాలు కలుగజేశాయి. అమ్మ, సులోచన వచ్చింది అంది లేచి నిలబడుతూ. అలాగా? ఏది సులోచన? పిలిచింది. గుమ్మం దగ్గర నిలబడ్డ సులోచన బావున్నారా ఆంటీ అంటూ లోపలికొచ్చింది. ఇలా ఉన్నానమ్మా. అమ్మగారు కులాసానా? నువ్వొచ్చి చాలా రోజులైంది. ఇలా వచ్చి కూర్చోమ్మా తన మంచం మీద చోటు చూపిస్తూ అంది. సులోచనంటే సావిత్రమ్మకి చాలా అభిమానం. పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మసులుతూ ధైర్యంగా నిలబడుతుందని. కరుణ కుర్చీ తీసుకొచ్చి వేసింది. అయినా సులోచన సావిత్రి మంచం మీదే కూర్చుంది. తల్లి సులోచన మాట్లాడుకుంటుంటే కరుణ స్టవ్ అంటించి టీకి నీళ్లు పెట్టి ప్లేట్లలో స్వీటు పళ్ళ ముక్కలు అమర్చి సులోచనకిచ్చింది. తల్లికిస్తే ఇప్పుడు వద్దంది. ఏమిటి కొత్త మర్యాదలు అంది సులోచన. నా సంతోషం కోసం నువ్వేం మాట్లాడొద్దు అనేసి లోపలికెళ్ళిపోయింది కరుణ. తీసుకోమ్మా, నీకు ఎప్పుడు ఏం పెట్టామని తీసుకో సావిత్రమ్మ అంది. మీరు అలా అంటారేంటి ఆంటీ? అభిమానానికి మించింది ఏదీ లేదు. నేను ఎప్పుడొచ్చినా మీ అభిమానం నేను అందుకుంటూనే ఉన్నాను. పిచ్చి పిల్ల, నువ్వు చాలా అల్పసంతోషివమ్మా. నీ మనసు వెన్నకన్నా మెత్తంది. నిన్ను దేవుడు చల్లగా చూడాలి. సులోచన చేతి మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ అంది. ఆవిడ కంఠం భారంగా అయింది. ఇంత మంచి మనసున్న అమ్మాయి జీవితం ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేశాడన్న బాధ సులోచనని చూసినప్పుడల్లా కలుగుతూనే ఉంటుంది. ఆ దేవుడికి అంత తీరిక ఎక్కడిది ఆంటీ? మనల్ని మనమే చల్లగా చూసుకుంటూ ఉండాలి. లోపలున్న శుభకి వినిపించాలని కాస్త గట్టిగానే అంది. అవునమ్మా అని మాత్రం అంది. కరుణ వంటగదిలో చాప మీద ముడుచుకుని పడుకున్న శుభని తడుతూ మెల్లగా పిలిచింది. అక్క, లే, సులోచన వచ్చింది. కరుణ ఎన్నిసార్లు పిలిచినా శుభ ఊ అంటూ మూలిగిందే కానీ లేవలేదు. కళ్ళు కూడా తెరవలేదు. అక్క, నాకు ఉద్యోగం దొరికింది భుజం పట్టి కుదుపుతూ అంది. ఊ అంటూ అటు తిరిగి పడుకుంది శుభ. శుభ మెలకువగానే ఉంది. కరుణ వచ్చినప్పటి నుంచి అన్నీ వింటూనే ఉంది. అయినా శుభ కదల్లేదు, మెదల్లేదు. శుభ మెలకువగానే ఉందని గ్రహించిన కరుణ మెల్లగా యువతలకు వచ్చేసింది. ఉద్యోగం దొరికిందన్న సంతోషం మెల్లగా జారిపోసాగింది. తను ఇంటర్వ్యూకి వెళుతున్నట్టు తెలుసు. అది ఏమైందన్న ఆరాటం, ఆతృత రాముకి లేదు, అక్కకి లేదు. వాడు చిన్నపిల్లాడు, అక్క అమాయకురాలు. తను ఒక్కతే. వయసుకు మించి పెరిగింది. కరుణ ఉలిక్కి పడ్డట్టుగా తేరుకుంది. ఏమిటిది? తను కొత్తగా ఆలోచించి బాధపడుతుందేంటి? రాముకేం తెలుసు? అక్క మొదటి నుండి అంతే. అమ్మ సంతోషించింది. అమ్మ ఆ బలంతో ఆరోగ్యవంతురాలవ్వాలి. అప్పుడు తనకి ఎంతో నిశ్చింత, హాయి. అప్పుడు తను ఆఫీస్కి వెళ్లే ముందు అన్నీ హడావుడిగా చేసుకోక్కర్లేదు. ఆదరాబాదరా ఆఫీసు నుండి రానక్కర్లేదు. ఇంటి దగ్గర అమ్మ చూసుకుంటుందన్న ధైర్యం తనకుంటుంది. ఇంకా తను డ్యూటీలోనే జాయిన్ అవ్వలేదు. తన ఆలోచనలు కళ్ళాలు తెంచుకుంటున్నాయి. టీ కలిపి రాముకి శుభకి ఫ్లాస్క్లో పోసి తల్లికి సులోచనకి ఇచ్చి తను కూడా తెచ్చుకొని వచ్చి కూర్చుంది. సులోచన ఓ అరగంట కూర్చుని వెళ్ళిపోయింది. సులోచన ఆ వీధి మలుపు తిరిగే వరకు గుమ్మంలో నిలబడి అలాగే చూడసాగింది. సులోచన సహాయమే లేకపోతే తను ఏం చేయలేకపోనేమో. ఒక్కసారే ఇవ్వలేకపోయినా సులోచన అప్పు నెలకింతని మెల్లమెల్లగా తీర్చాలి అనుకుంటూ లోపలికొచ్చింది. కరుణ తల్లి పిలవటంతో ఏమిటమ్మా అంటూ లోపలికొచ్చింది. పొద్దున్నుండి ఏం తీసుకోలేదా? ఆ తెచ్చింది కాస్త తినమ్మా. ముఖం చూడు ఎలా వాడిపోయిందో అంది. రాము అన్నం తిన్నాడమ్మా అని అడిగింది. ఆ, తిన్నాడు. దుప్పటి కొసల్ని సరిచేస్తున్న నెపంతో ఆవిడ కరుణ నుండి చూపులు మళ్లించుకుంటూ చెప్పింది. సంగతి గ్రహించిన కరుణ గ్రహించినట్టే ఉండిపోయింది. రాముని రాని
అక్క కూడా లేస్తుంది, ముగ్గురం కలిసి తీసుకుంటాం. అలా అంటూనే చీర మార్చుకోవడానికి వెళ్ళిపోయింది. కరుణ గ్రహించిందని సావిత్రి గ్రహించింది. ఆవిడ మనసు గిలగిల్లాడింది. శుభ మూర్ఖత్వం మొదటి నుండి ఉంది. రాము ఈరోజు మరీ పట్టుదలగా భోజనం చేయకుండా కూర్చోవటంతో రాము అన్నం తినలేదన్న బాధ కన్నా కరుణ మనసు ఏం బాధపడుతుందో అన్న బాధ ఎక్కువయింది. కరుణ చీర మార్చుకుని తల్లికి పళ్ళరసం తీసి పట్టుకొచ్చింది. ఇప్పుడెందుకమ్మా, కాసేపుంటే ఎలాగూ భోంచేస్తాగా అంది. ఇంకా ఇప్పుడెక్కడ భోజనం? కరుణ, ఇప్పుడసలు పళ్ళెందుకు తీసుకొచ్చావు? నీ కష్టమంతా నా మందులకి పళ్ళకే ధారపోయి. ఆవిడ గొంతు భారంగా అయిపోయింది. అమ్మా, కరుణ పళ్ళరసం గ్లాసు పక్క స్టూలు మీద పెడుతూ అంది. ఎందుకు ఎప్పుడు అలా బాధపడతావు? నేను సంపాదించిందంతా నీ పళ్ళకి మందులకి అయిపోతుందా? అమ్మకి పిల్లలు చెయ్యొద్దా? నువ్వు మాకేం చేయలేదా? గాలికి ఎదిగిపోయి హఠాత్తుగా ఇంత వాళ్ళం అయిపోయామా? పిచ్చి కరుణ, నీకు చెప్పినా అర్థం కాదు. ఈ వయసులో హాయిగా నవ్వుతూ చీకు చింత లేకుండా తిరగవలసిన వయసు, పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళవలసిన వయసు. నేను పెళ్లి చేసుకోను. పెళ్ళంటే నాకు అసలు ఇష్టం లేదు వెంటనే అంది కరుణ. అవే మాటలు కరుణ, ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అలా అనకు. చిన్నతనం నుండి బాధ్యత నెత్తిమీద వేసుకోవటంతో అలా మాట్లాడుతున్నావు. నువ్వు మాత్రం ఏం చేస్తావు? బాధ్యతలు వహించవలసిన వాళ్ళు తప్పించుకుని తిరుగుతుంటే. అమ్మా, వారింపుగా అంది కరుణ. తల్లి ఇంకా ఈ విషయంలోకి వెళ్ళిందంటే తేరుకోవటం కష్టం. అయినా ఆ విషయాలు తలుచుకోవటం కరుణకి ఇష్టం లేదు. సక్రమంగా నిర్వర్తించవలసిన బాధ్యతలు ఎప్పుడో వదిలేసిన ఆ మనిషి గురించి పదే పదే తలుచుకుని బాధపడటం వ్యర్థం అనిపించింది. తలుచుకున్న కొద్దీ బాధే గాని లాభం లేదు. పైపెచ్చు ఉన్న మనశ్శాంతి కూడా ఉఫ్ఫుమని ఎగిరిపోతుంది అంతే. కరుణ స్వభావం తెలిసిన సావిత్రమ్మ ఆ ప్రసంగం అంతటితో ఆపేసింది. ఈ సంతోష సమయంలో ఆ సంగతులు ఎత్తి కరుణని బాధ పెట్టడం ఎందుకనుకుంది. కరుణ ఇచ్చిన రసం గ్లాస్ అందుకుని రసం తాగింది. ఖాళీ గ్లాస్ తీసుకుని లేచి వెళుతుంటే శుభ లేచి వస్తుంది. కరుణ గ్లాస్ కడగటానికి లోపలికెళ్ళిపోయింది. శుభ బద్ధకంగా కుర్చీలో కూర్చుంది. శుభ, కరుణకి ఉద్యోగం దొరికింది అంది సావిత్రమ్మ. ఒకే విషయాన్ని ఎంతమంది చెప్తారు అంటూ విసుగ్గా చూసింది శుభ తల్లికేసి. సావిత్రమ్మకి ఆ మాటకి చాలా కోపం వచ్చింది. అయినా నోరు మెదపలేదు. శుభ దేనికి వెరవదు. ఇల్లెగిరేలా అరవగలదు. ఎదుటివారు బాధపడుతుంటే తను హాయిగా నవ్వగలదు. ఇప్పుడు అదేమిటంటే పెద్ద తగవ పెట్టుకుంటుంది. అసలే రాము ప్రవర్తనకి కరుణలో లోపలే బాధపడుతుంది. ఇప్పుడు ఈ గొడవ కూడా ఎందుకు అనుకుంది. తల్లి చెప్పటం, శుభ విసుక్కోవటం కరుణ వింది. శుభ ఎప్పుడు ఎలా మాట్లాడినా, ఎలా విసుక్కున్నా కరుణ బాధపడదు. శుభ మొండితనానికి అలవాటు పడిపోయింది. చీకటి పడుతుండగా వచ్చాడు రాము. వస్తూనే కాళ్ళు చేతులు కడుక్కొని చదువుకుంటూ కూర్చున్నాడు. కరుణ కూడా ఏం మాట్లాడించలేదు. తను కూడా ఏదో పుస్తకం తిరగేస్తూ కూర్చుంది. అందరూ మౌనంగానే భోజనాలు చేశారు. కరుణ వంటగదిలో అన్నీ సర్దుకుని మంచం మీద పడుకుని చదివిన పుస్తకమే తిరగేస్తుంది. అలా పుస్తకం చూస్తూనే ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది. నిద్రలోంచి కరుణ ఉలిక్కిపడ్డట్టుగా లేచి కూర్చుంది. తన పక్కలో కూర్చుని రాము వెక్కిళ్ళు పెడుతున్నాడు. కరుణకి అయోమయంగా అనిపించింది. ఒక క్షణం తర్వాత తేరుకుంటూ రాము అంది వాడి భుజం మీద చేయి వేస్తూ. కరుణ అలా పిలిచేసరికి దోసిట్లో ముఖం దాచుకుని ఇంకా వెక్కిళ్ళు పెట్టసాగాడు. కరుణ కంగారుగా లేచి, ఏమైంది రాము, నాతో చెప్పు లాలనగా అడిగింది. రాము వెక్కిళ్ళు పెడుతూనే, నన్ను క్షమించక్క, సారీ అన్నాడు. పరిస్థితి అప్పుడు అర్థమైంది కరుణకి. అయినా ఏం తెలియనట్టే అడిగింది. ఎందుకు, ఏం తప్పు చేశావని? రాము మాట్లాడకపోవటంతో ఎందుకో చెప్పు రెట్టించింది. నువ్వంత కష్టపడుతుంటే నేను మూర్ఖంగా ప్రవర్తించాను. నిజంగా నాకు బుద్ధి లేదు. నేను ఇడియట్ని, ఫూల్ని. కరుణ చప్పున తన చేత్తో వాడి నోరు మూసేసింది. చాలే, చాలా పెద్ద మాటలు నేర్చావు. అప్పుడే పెద్దవాడివైపోయావా? రాము తలపట్టి దగ్గరికి తీసుకుంటూ అంది. రాముకి ఎన్నో చెప్పాలనున్నా ఏమీ చెప్పలేక కరుణ భుజం మీద తల అంచుకుని అక్కగారి ఆదరణలో సాయంత్రం నుండి పడుతున్న బాధని మర్చిపోసాగాడు. రాము, నాకు ఉద్యోగం దొరికింది తెలుసా? చంటి పిల్లలా సంబరంగా చెప్పింది. తెలుసు. ఎలా? కరుణ తెల్లబోయింది. అక్క చెప్పింది. ఎవరు? సులోచన? ఆ,
అప్పుడే వచ్చేయాలనుకున్నాను. ఆగిపోయాడు. కరుణ వాడి బాధని అర్థం చేసుకుని ప్రేమగా వాడి జుట్టు నిమిరింది. కరుణ మంచం దిగుతూ ఉండు, ఇప్పుడే వస్తాను అని వెళ్ళి అల్మరాలో రాము కోసం తీసుకొచ్చిన స్వీట్స్ తీసుకొచ్చింది. మంచం మీద వాడి పక్కన కూర్చుంటూ, ఇదిగో నీకోసం తీసుకొచ్చాను, తీసుకో అంటూ వాడి చేతిలో పెట్టింది. మరి నువ్వు అంటూ మొదట ఓ ముక్క కరుణ నోటికి అందించాడు. తర్వాత ఆ స్వీట్ అంతా ఆత్రంగా తినేశాడు. కరుణ తృప్తిగా చూసింది. రాము ఉదయం నుండి ఏమీ తినలేదు. రాత్రి బలవంతంగా 2 ముద్దలు తిన్నాడు. కరుణ ఇచ్చింది తృప్తిగా తిని, కరుణ అందివ్వగా గ్లాసు నీళ్లు గటగట తాగేశాడు. తమ ఇద్దరినీ ఓ జతకళ్ళు గమనిస్తున్నాయని కాని, తేలిగ్గా గాలి పీల్చుకుందని కాని ఆ ఇద్దరూ గమనించలేదు. అప్పటికే 12 అయింది. ఉదయం 9 గంటలు కావస్తుంది. మాధవరావు గారు బద్ధకంగా సోఫాలో కూర్చున్నారు. ఆయన చేతిలో పేపరున్నా ఆయన చూపులు దానిలోని వార్తల మీద లేవు. ఎక్కడో శూన్యంలోకి చిక్కుకున్నట్టుగా ఉండిపోయాయి. ఆయన ఆలోచనలు తెగటం లేదు. ఆయన మనసు చిక్కుపడిన దారపుండలా ఉంది. ఆయనకి ఎటూ దారి కనపడటం లేదు. గోపిది తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనే మొండితనం. తనకి తోచాలే గాని బ్రహ్మరుద్రులు వచ్చినా తాను పట్టింది వదలడు. రావు గారికి ఎన్నో కంపెనీల్లో షేర్లున్నాయి. ఈ మధ్య స్టెయిన్లెస్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టారు. ఆ పనుల్లో గోపి ఏదీ చూసుకోడు. అన్నీ ఆయన చూసుకోవాల్సిందే. తను స్వంతంగా వేరే ఇండస్ట్రీ పెడతానంటాడు. అది ఈ మధ్య ఎక్కువైపోయింది. అది వరకు స్నేహితులతో తిరగటమే కానీ ఇంకే ధ్యాస ఉండేది కాదు. ఈ మధ్య ఇండస్ట్రీ పెడతానని పట్టుపట్టడంతో ఇది ఆ స్నేహితుల ప్రోద్బలమే అని ఆయన గట్టి నమ్మకం. ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళో ఆయనకి తెలుసు. కాకాపట్టి పబ్బం గడుపుకునేవాళ్ళు. గోపికి మొండితనంతో పాటు జాలిగుణం కూడా ఉంది. తనకి వాళ్ళు మంచివాళ్లే అన్న నమ్మకం కలగాలే కాని అలా కలిగిన మరుక్షణం ఏదడిగినా సహాయం చేయటానికి ముందు వెనుక చూడ్డు. ఈ ప్రపంచంలో ఎంతోమంది అవసరానికి తేనె పూసిన కత్తుల్లా నటించటానికి మహానటులున్నారు. ఈ మొండివాడికి తోచాలే గాని చెప్తే వినడు. మొదట తన దగ్గర పనిలో మెలకువలు తెలుసుకోమని, ఆ తర్వాత తనకి దేనిలో ఇంట్రెస్ట్ ఉంటే అది చేయటానికి తనకు అభ్యంతరం లేదని ఆయన ఎన్నో విధాలు చెప్పినా గోపి విండు. ఏం, నా మాట మీద, నేను చేసే పని మీద, నా సామర్థ్యం మీద మీకు నమ్మకం లేదా? నా అభిప్రాయం నా మీద ఆ మాత్రం నమ్మకం లేనప్పుడు వదిలేయండి. నేనే ఎలాగో చూసుకుంటాను నిర్లక్ష్యంగా అంటాడు. క్రితం రోజు దీనికే పెద్ద గొడవ అయింది. ఆయన ఆ విషయం గురించే బాధపడుతూ కూర్చున్నారు. గోపి ఎంత పొద్దెక్కినా గులాబీ రంగు దుప్పట్లో దూరి నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఆయన కంపెనీ పని మీద అర్జెంటుగా బొంబాయి వెళ్ళవలసింది. రావడానికి ఆలస్యం కూడా కావచ్చు. తాను వచ్చే వరకు ఇక్కడ పనులు చూసుకోమంటే గోపి వినిపించుకోడు. గోపికి పూర్తి మద్దతు తల్లి జగదంబ. తన కొడుకు తన బంధుకోటి అందరిలోకి దర్జాగా హుందాగా పెరగాలని ఆవిడ అభిప్రాయం. ఇదివరకు మనకి డబ్బు లేదని మనల్ని చిన్నచూపు చూసిన వాళ్ళందరూ మనల్ని చూసి అసూయపడేలా మనవాడు హాయిగా తిరగాలి అంటుంది ఆవిడ. అప్పుడే హాల్లోకి వచ్చిన జగదంబ భర్త సోఫాలో కూర్చోటం చూసి తెల్లబోతూ అడిగింది. ఏమిటి, మీరింకా వెళ్ళలేదు? లేదు, తెలియటంలా పూర్తిగా భార్యకేసి చూడకుండానే అన్నారు. పలహారం చేయమంటేనే టైం లేదన్నారు. కడుపు నిండిపోయింది. పేపర్ సోఫాలో పడేసి లేచి నిలబడ్డాడు. అలా నిలబడుతూ అడిగాడు, నీ పుత్రరత్నం లేచాడా? తెల్లవారిందని లేపి మేలుకొలుప్పాడు. కోపం వచ్చినప్పుడు నా కొడుకు, సంతోషంగా ఉన్నప్పుడు మీ కొడుకును. వాడు రాత్రి తలనొప్పని సరిగ్గా అన్నమే తినలేదు. రాత్రి నిద్ర లేదో ఏమో లేవలేదు అంది. ఆయన దీర్ఘంగా నిట్టూర్చారు. ఆయనది మర్నాడే ప్రయాణం. ఇంకా ఎన్నో పనులు చూసుకోవాలి. ఒక్క కొడుకు ఎంతో అపురూపంగా దేవుడిచ్చిన వరంలా చూసుకున్నారు. తనలా తన బిడ్డ కష్టపడకూడదనుకున్నారు. కష్టపడాల్సిన అవసరమే లేదు. అయినా తను చెప్పింది చేయటమే కొడుక్కి కష్టం. అస్సలు నచ్చదు. ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు. భర్త నిట్టూర్చటం వెళ్ళటం ఆవిడకేం నచ్చలేదు. ఏదో కొంపలు మునిగిపోయినట్టు భర్త అంత తల్లకిందులు ఎందుకైపోతాడో ఆవిడికి బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. సుఖపడే యోగం కూడా రాసి పెట్టి ఉండాలి. ఎప్పుడో ఏదో అయిపోతుందని ఆ దిగులేమిటో అనుకుని లోపలికి వెళ్ళిపోయింది. తండ్రి వెళ్ళిన 15 గంటకు లేచాడు గోపి. అర్జెంటు పని ఉన్న వాళ్ళ గబగబా తయారవసాగాడు. ఎవరో రాగా జగదంబ
ముందు వరండాలో మాట్లాడుతుంది. అప్పుడే సన్నగా తీగలా పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ గిరగిరా తిప్పుతూ వస్తుంది. వస్తూనే ఆంటీ, గోపి ఉన్నాడా అంటూ హడావిడిగా వచ్చింది. ఉన్నాడమ్మా, వాడికి ఒంట్లో బాగుండలేదు, పడుకున్నాడు. అమ్మ ఎలా ఉంది, కులాసాగా ఉందా పలకరించింది. వాట్, గోపికి ఒంట్లో బాగుండలేదా, ఎప్పటి నుండి? అలా అడుగుతూనే రివ్వున లోపలికొచ్చింది. సరిగ్గా అప్పుడే గోపి వస్తున్నాడు. అతన్ని తెల్లబోయి చూసింది. గోపిని కింది నుండి మీది వరకు చూస్తూ అడిగింది, ఆంటీకి ఒంట్లో బాగుందా? వెళ్ళి అడుగు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటూ అన్నాడు. అడిగాను, ఆంటీ నీకు ఒంట్లో బాగుండలేదండి. అవును, నాకు ఒంట్లో బాగుండలేదు. మరి? గోపిని మళ్ళీ పరీక్షగా చూసింది. కడుపు నొప్పి, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, వస్తా, బై. అతను వెళ్ళబోయాడు. కల్పన ఈ టైంలో ఇంత హడావిడిగా ఇంత ముస్తాబై ఎందుకొచ్చిందో గోపికే అర్థమైపోయింది. కల్పన్ని ఒక్కొక్కసారి వదుల్చుకోవటం ఎంత తేలికో, ఒక్కోసారి అంత కష్టం. కల్పన చప్పున అతని చేయి పట్టుకుంది. నడు, డాక్టర్ దగ్గరికి నేను వస్తాను అంది. నువ్వా? నీకేం రోగం? కల్పన చెయ్యి విడిపించుకోబోయాడు. నీకున్న రోగమే, ఇద్దరం జంటగా వెళదాం. జంట రోగుల్ని ఆ డాక్టర్ చూడ్డు. విడివిడిగా లోపలికెళ్దాం. జంటగా వచ్చినట్టు ఆయనకి చెప్పద్దు. ఆయన ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. మహా కోపిష్టివాడు కూడా. అసలు నేను ఆవలించను, నువ్వు ఆవలించకు. ఇంకా పేగులు ఎలా లెక్క పెడతాడు? నడు అంటూ అతని మీదికి వంగింది. నీకు ఒంట్లో బాగుండకపోతే ఇంటికి డాక్టర్ని రప్పిస్తాను. నీకేం కర్మ ఆసుపత్రి చుట్టూ తిరగడానికి? నీకు మాత్రం ఏం కర్మ? నెంబర్ తిప్పితే డాక్టర్ వచ్చి గదిలో నీ మంచం పక్కన వాళ్తాడు. అలాంటిది నువ్వే వెళ్ళగలేంది. నేను వెళ్ళలేనా? కల్పన కళ్ళు తిప్పింది. ఇంతలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవటంతో జగదంబ వచ్చింది. వస్తూనే ఏమిటి అంది. కల్పనకి ఒంట్లో బాగుండలేదట మమ్మీ, కడుపు నొప్పిట అని తిరిగి కల్పనతో అన్నాడు. ఆడవాళ్ళు సుకుమారులు, అందుకని కష్టపడలేరు. నువ్వు మమ్మీతో కబుర్లు చెప్తుండు, నేను డాక్టర్ని తీసుకొస్తా అనేసి వెళ్ళిపోయాడు. కల్పనకి కోపం, నిరుత్సాహం కలిగాయి. గోపి చాలా మారిపోయాడంటీ, ఉక్రోషంగా అంది. కల్పనని అలా వదిలి వెళ్ళిపోవటం ఆవిడికి ఆనందంగా ఉంది. అదేం పైకి కనపడనీయకుండా అంది. మారక వాడింకా వెనకటి గోపియే అనుకుంటున్నావా? కాదనే చెప్తున్నా అనేసి విసురుగా వెళ్ళిపోయింది. జగదంబ తృప్తిగా నవ్వుకుంది. కల్పన ఆవిడికిప్పుడు పెద్ద తలనొప్పిలా అయిపోయింది. మొదట్లో కల్పన అంటే చాలా అభిమానం ఉండేది. కల్పనకి చిన్న దెబ్బ తగిలితే జగదంబ గిలగిల్లాడేది. గోపి కల్పన ఆటల్లో కొట్టుకుంటుంటే గోపినే మందలించేది. కల్పన్ని గుండెలకు అదుముకునేది. ఇప్పుడు కల్పన అంటే ఆవిడలో ఉన్న ప్రేమ, అభిమానం నశించాయి. ఇప్పుడు కల్పన వచ్చి వెళ్తానంటే సరే అంటుంది. ఆవిడికి మనుషులని ఎలా దగ్గరికి తీయొచ్చో, మళ్ళీ ఎలా దూరంగా నెట్టేయొచ్చో కూడా తెలుసు. ఆవిడికి అనుకున్నది సాధించడమే ధ్యేయం. ఈ పట్టుదల, మొండితనం కొడుకు తల్లి నుండే పుణికి పుచ్చుకున్నాడనేమోనని రావుగారి అభిప్రాయం. ఆ తల్లి కొడుకులు అనుకున్నది సాధించాలని ఎలా చూస్తారో రావుగారు టైంని ఎంత విలువైందిగా భావిస్తారు. దాన్ని ఎంతో పదిలంగా వాడుకోవాలంటారు. చదువుకొని భార్య, చదువుకున్న కొడుకు ఒకేలా కనిపిస్తారు ఆయనకి ఒక్కోసారి. ఇది మూర్ఖత్వం అయితే అది మొండితనం. నెల రోజులు గిర్రున తిరిగాయి. కరుణ తను చెప్పే ప్రైవేట్లు 2 ఉదయానికి 3 సాయంత్రానికి మార్చుకుంది. కరుణకి ఉద్యోగం దొరికిందని వినగానే వాళ్ళు కూడా ఎంతో సంతోషించి ఆమె కోరినట్లుగా ఒప్పుకున్నారు. ఉదయం వెలుగు రాకుండానే లేచి ఇంట్లో పని గబగబా చేసి తల్లికి కాఫీ ఇచ్చి స్నానం చేయించి డ్రెస్ మార్చుకుని 7 గంటలకల్లా ప్రైవేట్ చెప్పటానికి వెళ్ళి తిరిగి 9 గంటలకొచ్చి ఆదరా బాదరా 4 మెతుకులు తిని పరిగెత్తినట్టుగా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంత ఊపిరాడని పనులున్నా కరుణకి అలసట అనిపించటం లేదు. మనసు తేలిగ్గా అదో రకమైన ధైర్యంగా కూడా ఉండటంతో అన్ని పనులు ఆడుతూ పాడుతూ చేస్తున్నట్టుగా ఉంది. సావిత్రమ్మ ప్రాణం గిలగిలలాడుతుంది. ఇటు ఉద్యోగం, అటు ప్రైవేట్లు, ఇంట్లో పని. తన అసక్తత మీద తనకే చిరాకు, కోపం కలుగుతాయి. కానీ ఏం చేయగలదు? శుభ ఖాళీగానే ఉన్న పని మీద పని అందుకోదు. తల్లిదండ్రుల మీద, దేవుడి మీద, అందరి మీద శుభకి చాలా కోపం. వీళ్ళంతా కలిసి తనకి అన్యాయం చేశారన్నట్టుగా చూస్తుంది, ప్రవర్తిస్తుంది. అక్కయ్యలంటే అసూయ, కరుణ అంటే అదో రకమైన పిచ్చి కోపం వచ్చేస్తుంది. కరుణ ఎంతో అదృష్టవంతురాలు.
భుజానికి బ్యాగ్ తగిలించుకొని హుషారుగా వెళ్ళే కరుణంటే చెప్పలేనంత జలసి శుభకి. ఈ నెల రోజుల నుండి మరీ మొండిగా ప్రవర్తిస్తూ అసలు పనిచేయటం మానుకుంది. సావిత్రమ్మ ఊరుకోలేక, శుభ, ఇంట్లో పని నువ్వు చూసుకోకపోతే కరుణ ఒక్కతి ఎన్నెం చేయగలదు? సౌమ్యంగానే అంది. నేనెంత చేసినా నీకు ఏమీ చేయనట్టుగా ఉంటుంది. నేనేం సంపాదించటం లేదుగా. ఇంట్లో పనికి జీతం ఉండదు. అందుకని చేసిన పనికి గుర్తింపు ఉండదు. తల్లిని మింగేసేలా చూసింది. నేను మంచం దిగలేను కాబట్టి నీకు చెప్పాను. నాకంతా సమానమే. అది బయట చేసి చేసి వస్తుంది. కాస్త విశ్రాంతి లేకపోతే ఎలాగని అన్నాను. నాక్కూడా చదువు చెప్పిస్తే టింగురంగా అని తెల్లారకుండానే హాయిగా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేదాన్నిగా. చెప్పడానికి మాత్రం అందరూ సమానమే. అభిమానం మాత్రం అందరి మీద కాదు కొట్టినట్టుగా అంది. శుభ, ఎందుకా గావు కేకలు వేస్తావు? చుట్టుపక్కల వాళ్ళు నన్ను తిట్టుకోవాలనా? ఆ భగవంతుడు వేసిన శిక్షకు నన్నెందుకంటావమ్మా? నువ్వైనా ఇలా ఉండటం మాకు సంతోషమా? సావిత్రమ్మ దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద ఆపుకుంది. తల్లి తండ్రికే లేని జాలి ఆ రాతి దేవుడికి ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? తల్లిని ఈసడింపుగా చూస్తూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది శుభ. ఆ చూపు సావిత్రమ్మ గుండెల్లో శూలంలా దిగబడింది. గోడకి చారగిలబడి కళ్ళు మూసుకుంది. ఇంతలో కరుణ హడావిడిగా వచ్చింది. వస్తూనే, అమ్మ, భోజనం చేయను, టైం అయిపోయింది. ఆకలేస్తే అక్కడ ఏదైనా తింటాలి. ఇదిగో రుక్కమ్మగారు జీతం ఇచ్చింది. వాళ్ళు ఊరు వెళ్తున్నారట. 10 రోజుల వరకు రారట అంటూ 20 రూపాయల నోటు తల్లి చేతిలో కుక్కి హడావిడిగా వెళ్ళిపోయింది. హడావిడిలో ఉన్న కరుణ తల్లి అదోలా ఉండటం గ్రహించలేదు. కరుణ భుజాన్ని బ్యాగ్ తగిలించుకొని పరిగెత్తినట్టు వెళ్ళటంతో శుభ వెక్కిరింతగా నవ్వింది. అలా నవ్వుతూ ఓరగా తల్లిని చూసింది. శుభ నవ్వు ఆవిడ గమనించినట్టే ఉండిపోయింది. ఒక్కొక్కసారి తిక్కరేగిందంటే శుభ ఎలా ప్రవర్తిస్తుందో ఈ 5-6 ఏళ్లుగా ఆవిడికి చాలా అనుభవమే. కాసేపు తల్లికేసి చూసి విసుగ్గా వెళ్ళి చాపపరుచుకుని పడుకుంది శుభ. ఆ రోజు కరుణ అంత హుషారుగా ఎందుకుందో శుభకి తెలుసు. ఆ అదృష్టం తనకి లేదు. ఈ జన్మకి రాదు కూడా. శుభకి ఒక్కసారిగా చెప్పలేనంత నిరాశగా అనిపించింది. కరుణ ఆఫీస్కు వెళ్లేసరికి అంతా చాలా కొత్తగా అనిపించింది. కొందరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. కొందరు కళ్ళల్లో కుతూహలం. రోజు అందరూ చిన్నగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈరోజు దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. కరుణ తన సీటు దగ్గరికి రాగానే అరుంధతి, కరుణ, ఈరోజు ఆఫీస్ కొత్తగా లేదు? కరుణకి వినిపించేంత నెమ్మదిగా అడిగింది. కళ్ళల్లో కాంతి చోటు చేసుకోగా. కొత్త? నాకేం అనిపించటం లేదే, అమాయకంగా అంది కరుణ. నువ్వెప్పుడూ అంతే, ఏమీ తెలియనట్టుంటావు. చిరుకోపంగాని కొత్త మేనేజర్ వచ్చాడు. ఆ మేనేజర్లా ముసలి తొక్కు కాదు. కాలేజీ నుండి డైరెక్ట్గా వచ్చి ఈ మేనేజర్ సీట్లో పడ్డట్టుగా ఉన్నాడు. ఆ కళ్ళల్లో ఇంకా చిలిపితనం పోలేదు. ఆ పెదవుల చివర ఇంకా కొంటెతనం మాయలేదంటే అంటూ నవ్వింది. బాగుంది నీ వర్ణన. కరుణ తన సీట్లో కూర్చుంది. ఇంకా నేను వర్ణించందే. ఎర్రగా ఒడ్డు పొడుగు బావున్నాడు. కానీ ఆ ముఖంలో ఇంకా పసితనం పోనట్టుగా ఉంది. చాలా హుషారుగా చెప్పింది. అరుంధతి హుషారుకే నవ్వుకుంది కరుణ. కరుణ తల వంచుకొని తన పని చూసుకోసాగింది. అరుంధతి పనిచేసే మూడ్లో లేదు. తల తిప్పి కరుణకేసి చూసింది. కరుణ శ్రద్ధగా పనిచేసుకుంటుంది. కరుణ, పిలిచింది అరుంధతి. కరుణ ఏమిటన్నట్టు చూసింది. నీకేమనిపించటం లేదా? ఏమిటనిపించటం? కరుణ తెల్లబోయింది. ఇల్లు మీద ఇల్లు పడ్డా నీకు ఆశ్చర్యం అనిపించదేమో. ఏమిటో అర్థమయ్యేలా చెప్పరాదు? నేనన్ని చెప్పాను కదా, నువ్వేం అడగవే? అన్నీ నువ్వే చెప్పేశావుగా, ఇంక అడిగేవేమున్నాయి? అరుంధతికి చిరాకేసింది. ఒక అందమైన యువకుడు మేనేజర్గా వస్తే అడగటానికి ఏమీ లేవా? అలా అడగటానికి అందం ఒక్కటే చాలదు, అందమైన మనసు కూడా ఉండాలి. కరుణకి అందం ఒక్కటే ఉంది, అందమైన మనసు లేదు. ఆలోచించే మనసు కూడా కాదు. కొత్త మేనేజర్ వస్తే వచ్చిన మేనేజర్ అందమైన వాడైతే అరుంధతి పని మానేసి అలా కూర్చోవటం ఎందుకో అర్థం కాలేదు. కొత్త మేనేజర్ నుండి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఒళ్ళంతా చెవులు చేసుకొని ఎదురు చూడసాగింది. అరుంధతి ఎదురు చూసిన పిలుపు కరుణకొచ్చింది. అరుంధతి కరుణకేసి ఈర్ష్యగా చూసింది. లోపలికి అడుగుపెట్టిన కరుణ అచేతనంగా నిలబడిపోయింది. 1 రోజుల ఉత్సాహం అంతా ఆ క్షణంలో ఊదేసినట్టుగా ఎగిరిపోయింది. కరుణను చూసిన గోపి కనుబొమలు ఎగరేశాడు.
అతని పెదవులు వంకరగా నవ్వాయి. ఆ కళ్ళల్లో ఆనందం చిందులేసింది. కుడి కనుబొమ్మ పైకెత్తి అభిమానం ఉంటే ఆ క్షణంలో కరుణ అక్కడి నుండి పారిపోయేలా చూశాడు. ఇంతవరకు ఆఫీస్కు రావాలంటే చిరాకు పడే గోపి ఇప్పుడు కులాసాగా నవ్వుకున్నాడు. ఇతను కంపెనీ మేనేజరే కాదు, బాస్ కొడుకు. కరుణకి కాళ్ల కింద భూమి కదులుతున్నట్టు అనిపించింది. భగవంతుడు సంతోషాన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఇలాంటి పరిస్థితి కల్పించాడు. తను ఇక్కడ పనిచేయగలదా? చేయకపోతే ఎలా గడుస్తుంది? ఇన్నాళ్లకు వచ్చిన ఈ సదవకాశాన్ని రోషపడి వదులుకుంటే వచ్చిన అవకాశాన్ని చేజేతులా వదులుకున్నట్టే అవుతుంది. నష్టపోయేది తను, తనని నమ్ముకున్నవాళ్ళు. అయినా తన ఉద్యోగం నిలబడుతుందా? తండ్రి పోరు పడలేక తండ్రి ఊరు వెళుతున్న కారణంగా తప్పనిసరిగా ఆఫీసులో అడుగుపెట్టాడు గోపి. అతని ఆలోచనలు వేరేగా ఉన్నాయి. తను అనుకున్న ఇండస్ట్రీ అనుకున్న విధంగా త్వరలో ప్రారంభించాలనే పట్టుదలలో ఉన్నాడు. తండ్రికి తను చేసే పని మీద నమ్మకం, విశ్వాసం లేవు. అయినా తను వెనుకాడ్డు. అనుకున్నది చేసి మరీ చూపిస్తాడు. ఇలా ఆలోచిస్తూ ఓ ఫ్రెండ్కి ఫోన్ చేయటానికి చేయి చేస్తూ అటు తిరిగిన గోపి అలాగే ఉండిపోయాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. కరుణ అరుంధతితో మాట్లాడుతుంది. అరుంధతి ముఖం దీప్తివంతంగా ఉంది. కరుణ ఏం లెక్కలేనట్టుగా ఉంది. ఇక్కడికి ఎలా దాపురించింది అనుకున్నాడు. బతక నేర్చిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతారు. పాపం తన చేతి కిందికి వచ్చిందని కరుణకి తెలియదులా ఉంది. మనసులోనే అనుకున్నాడు. అతని కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు మెదిలాయి. పిలిచారట? మెల్లగా అంది కరుణ. తను వచ్చి ఇంతసేపైనా ఏ మాట చెప్పకుండా తన చూపులకి ఎంతో శక్తి ఉందన్నట్టు హేళనగా అవమానపరిచేలా చూస్తున్నాడు. ఆ చేష్టలు చూసేసరికి ఇక్కడి నుండి ఎప్పుడు బయటపడతానా అనుకుంది. కానీ ఎన్ని రోజులు తప్పించుకోగలదు? నిట్టూర్చింది. అతను చైర్లో విలాసంగా ఊగాడు. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.